కుమార సోల అని ఉంటది. ఆయన సోలంకి రాజు కాబట్టి అలా రాసి ఉండొచ్చు. లేదు అంటే కుమార పాల అని ఉంటది. కుమార పాల అంటే పాలకుడు అని అర్థం. పాలకుడు ఇది తీసేసి ఇంతవరకు రాశారు. అట కుమార పాలుడు కుసోలంకి రాజు ఆయన. ఓకే, నెక్స్ట్ కుమార పాల సోలంకి కుమార పాల పాల సోలంకి సోలంకి ఈయన సోమనాథుడి యొక్క సోమనాథ్ దేవుడి యొక్క భక్తుడు. ఆయన ఆ భక్తితో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్ ఈ సోమనాథ సోలంకి 1169లో 12వ శతాబ్దంలో నిర్మించేటప్పుడు దీన్ని ఏ విధంగా నిర్మించాలి, సోలంకి వాస్తు కళని వాడాలా లేదంటే అక్కడ ఉన్నటువంటి వారసత్వాన్ని దీనిలోని తీసుకోవాలా అని చెప్పినటువంటి అప్పుల్లోని న్యాయ నిర్ణేత అప్పటిలోని అంటే ఈ యొక్క కాలంలో న్యాయ నిర్ణేతగా ఉన్న ఆయన సిద్ధరాజ్ జయసింహ అనే ఆయన మన కుమారపాల సమయంలో న్యాయ నిర్ణేతగా ఉన్నాడు. ఇలా ఈ యొక్క సోమనాథ భక్తుడైన కుమారపాలుడు యొక్క కాలములో న్యాయ నిర్ణేత అయిన సిద్ధరాజు జయసింహ ఆధ్వర్యంలో సోలంకి వాస్తుకలతో ప్రస్తుతం నిర్మితమైన ఆలయం ఉన్నది. ఆ ఆలయాన్ని 1951లో పునర్నిర్మించారు. ఈ పునర్నిర్మించే సందర్భంగా 2026 జనవరి నెల కల్లా దీనికి వచ్చిన సంవత్సరాలు 75 సంవత్సరాలు. అందుకే ఈ టాపిక్ ని మనం చెప్పినాము. ఇది మనకి క్లారిటీ ఉండాలి. ఓకే, మీకు ఆ వచ్చిన విరాళాలు అవి మొత్తం మనం చెప్పినాం ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు అంటే జయసింహ వీళ్ళు కాకుండా ఇంకొంచెం ముందుకెళ్తే యాక్చువల్ గా ఈ యొక్క మన సోమనాథ దేవాలయం పైన దాడులు జరిగిన విషయం ఇది. సోమనాథ్ దేవాలయం పైన దాడులు జరుగుతూ ఉంటే మళ్ళీ పునర్నిర్మిస్తూ ఉంటే మళ్ళీ దాడులు జరుగుతూ ఉంటే పునర్నిర్మిస్తూ ఉంటే అలా మార్పు చేరుకుంటూ వచ్చింది. అలాంటి సమయంలో 11వ శతాబ్దంలో 1126వ సంవత్సరంలో మొట్టమొదటి ఫస్ట్ దాడి జరిగింది. చేసినది మహమ్మద్ గజనీ. ఇది ఏరే టాపిక్ చూద్దాం. మహమ్మద్ అంటే ఏంది, సుల్తాన్ అంటే ఏంది, గజనీ అంటే ఏంది, అది మొత్తం చెప్పుకోవచ్చు. అది 11వ శతాబ్దంలో 1126లో ఫస్ట్ దాడి జరిగింది. చేసింది మహమ్మద్ గజనీ చేస్తాడు. తర్వాత ఈ చేసిన తర్వాత ఇదేమో దాడి చేస్తే దాన్ని మొత్తం శిథిలావస్థ తీసుకొస్తే మరలా పునర్నిర్మించింది 12వ శతాబ్దంలో 1169లోని ఫస్ట్ సారి పునర్నిర్మించింది. ఇక్కడేమో దాడి, ఇదేమో పునర్నిర్మాణం. చేసిన వ్యక్తి కుమారపాల సోలంకి అది పునర్నిర్మించాడు. ఇక అక్కడ నుంచి మరలా దాడి జరిగింది. ఆ దాడి ప్రయత్నము 13వ శతాబ్దంలోని అల్లావుద్దీన్ ఖిల్జీ ఇది 13వ శతాబ్దము. ఈ 13వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఇది ఫస్ట్ పునర్నిర్మాణము. ఇక అలా వచ్చిన రాజులు చేస్తా ఉంటారు, మళ్ళీ లోకల్ రాజు నిర్మిస్తూ ఉంటారు. అలా అల్లావుద్దీన్ ఖిల్జీ ఈయన దాడి చేస్తాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేసి దాన్ని మసీదుగా మార్చాలనుకోవడం, విగ్రహాన్ని తీసేయడం, అలా చేసినప్పుడు అప్పుల్లోని వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పాలకులు కొంతమంది ఆపారు. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దాడిని జలోర్ పాలకుడు దీనిని సమర్థవంతంగా ఆపినాడు. దీన్ని ఆపి అల్లావుద్దీన్ ఖిల్జీ దాడిని ఆపు చేసి ఆయన బయటకు పంపించేశాడు అప్పుల్లో. ఇక తర్వాత ఈయన దాడి చేయటం, ఆయన ఆపటం, మళ్ళీ ఈయన పునర్నిర్మించడం, ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ దాడిలోని ఇది మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది. తర్వాత కాలంలో జూనాగఢ్ రాజులు మరలా దీన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి వల్ల పడిపోతే జలోర్ పాలకుడు తరిమి కొడితే తర్వాత శిథిలావస్థలో ఉన్న ఆ ఆలయాల్ని 11వ శతాబ్దంలో జూనాగఢ్ రాజులు పాలకులు మరలా దీన్ని పునర్నిర్మిస్తారు. అంటే గజనీ మహమ్మద్ దాడి, కుమారపాల సోలంకి పునర్నిర్మాణం, అల్లావుద్దీన్ దాడి, మరలా ఇది ఆపిందేమో జలోర్ పాలకులు, మళ్ళీ దాన్ని పునర్నిర్మించిందేమో జూనాగఢ్ రాజు. ఆ జూనాగఢ్ రాజు తర్వాత మళ్ళీ పునర్నిర్మిస్తే ఇది 14వ శతాబ్దంలో, ఇది 14వ శతాబ్దం యొక్క ప్రారంభ సమయంలోని
ప్రారంభం సమయంలో నిర్మిస్తాడు. నిర్మిస్తే మరలా 14వ శతాబ్దంలో మరి చివరిలో 14వ శతాబ్ద చివరిలో ముజఫర్ ఖాన్ ఈ ముజఫర్ ఖాన్ దాడి చేస్తారు. మరలా దాడి అంటే నిర్మించటం దాడి చేయటం ఇక్కడ దాడి నిర్మాణం, మరలా దాడి నిర్మాణం, మరలా దాడి చేసి మళ్ళీ నిర్మిస్తూనే ఉంటారట. ఆ జూనాగఢ్ రాజు పునర్మిస్తే ముజఫర్ ఖాన్ కాదు ముజఫర్ ఖాన్ ఆ ముజఫర్ ఖాన్ దాడి చేస్తాడు. ఆ దాడి చేస్తే మరలా ఆ దాడి నుంచి కాపాడి అలా ఇంకా ఉండే క్రమంలో మరలా ఆ దాడి విఫలమైనప్పుడు లేదా సక్సెస్ అయినప్పుడు అది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి తర్వాత 15వ శతాబ్దంలో మరలా దాడి జరిగితే అప్పుడు 15వ శతాబ్దంలో సుల్తాన్ మహమ్మద్ షా మరలా దాడి చేస్తారు 15వ శతాబ్దంలో. అలా 15వ శతాబ్దంలో ఈ సుల్తాన్ మహమ్మద్ దాడి అనంతరము మళ్ళీ అదే 15వ శతాబ్దంలో ఈ సుల్తాన్లో కొంతమంది రాజులు కలిసి దీనిని ఎట్టయితే వాళ్ళు నిర్మిస్తున్నారు, మనం కొలబడుతున్నాం, దాడి చేస్తున్నాం అంటే కాకుండా దీన్ని పూర్తిగా మసీదుగా మారుతామనే ఆలోచన వచ్చింది. అప్పుడు సుల్తాన్లు దీన్ని మసీదుగా మార్చారు. 15వ శతాబ్దంలో దీన్ని మహమ్మద్ షా దాడి అనంతరము తర్వాత వచ్చిన రాజులు సుల్తాన్లు మసీదుగా మార్చారు. మసీదుగా మారిస్తే ఇప్పుడు గతంలో కొల్లగొట్టేవాళ్ళు మళ్ళీ సేమ్ సోమనాథ విగ్రహం ఉండేది. ఇప్పుడు అటు కాకుండా సోమనాథ విగ్రహం మొత్తం తీసేసి మహమ్మద్ షా దాడి అనంతరము దీన్ని మసీదుగా మార్చే ఏర్పాటు జరిగింది. ఆ క్రమంలోనే ఇక మరలా మసీదు మళ్ళీ సోమనాథ ఆలయాన్ని నిర్మిస్తుంటారు. తర్వాత 15వ శతాబ్దం ఇది. 16, 17వ శతాబ్దాల్లో మరలా వచ్చినటువంటి వ్యక్తిని ఔరంగజేబు అంటారు. ఔరంగజేబు ఈయన ఇక ఈ మసీదుని ఆల్రెడీ లోకల్ రాజులు మసీదుని తీసేసి మళ్ళీ సోమనాథుని తీసుకొస్తారు. ఆ సోమనాథ ఆలయాన్ని మళ్ళీ తీసేసి దీన్ని పూర్తి స్థాయిలో మసీదుగా మార్చాలని కలలు కానీ బాగా ప్రయత్నించిన వ్యక్తి 16, 17వ శతాబ్దంలో ఔరంగజేబు అంటారు. ఆ ఔరంగజేబు మసీదుగా మారిస్తే దానిని తర్వాత కాలంలో అహల్యా బాయి హోల్కర్ లేదా హోల్కర్ ఇలా రాసుకోవచ్చు, లేదా హోల్కర్ లా కింద కావచ్చు రాసుకోవచ్చు. అహల్యా బాయి హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇలా అంటే ఆలయాన్ని పునర్నిర్మించారు. మసీదుగా చేస్తే ఔరంగజేబు, తర్వాత వచ్చినటువంటి లోకల్ రాణి ఆమె అహల్యా బాయి హోల్కర్ దీన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం క్రమంలోనే ఈమె తర్వాత 1951వ సంవత్సరంలో దీన్ని 20వ శతాబ్దం అంటాం. ఈ 20వ శతాబ్దంలోని ఆలయము పునర్నిర్మాణం జరిగింది. ఈ పునర్నిర్మాణం 1500 కంటే ఇక్కడ 1126 నుంచి 1951 మధ్య జరిగిన దాడులు, పునర్నిర్మాణాలు, మసీదుని ఏర్పాటు చేయటం ఇవన్నీ దీనిలో భాగంగా వచ్చినాయి. ఇది గజనీ మహమ్మద్ నుంచి సోలంకి రాజు దగ్గర నుంచి మనం మ్యాటర్ని ఎత్తుకుంటూ రావాలి. దాన్ని సెట్ చేసుకుంటా అది యుగాలు కూడా మనకు రావాలి. ఆ యుగంలోని ఏ రాజు ఏం చేశాడనేది కూడా ఆ అబ్జర్వేషన్ ఉండాలి.